మీ రుచులు అభిరుచులు ఏమిటి? రుచులైతే దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి. అభిరుచులైతే పేడ పిసకటం, దెబ్బేలు దెబ్బేలమని పిడకలు కొట్టడం. ఇదేమిటి? అమ్మాయికి మొహం చూపించడానికి సిగ్గండి. అలా ఉండగానే ప్రశ్నలు అడగండి. ఇదెక్కడి పద్ధతి బాబాయ్? పెళ్లి చూపులట్టే మొహం చూడడానికి కానీ వీపు చూడడానికి కాదు కదా. వెనక నుంచి ట్రై చేద్దాం. మీరేం చదువుకున్నారు? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. పోనీ మీ అభిరుచులు ఏమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. ఇదెక్కడి సిగ్గు బాబాయ్? పోనీ మీ పేరేమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. అసలు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. వద్దు, నాకొద్దు. ఆ సిగ్గు జోలల్లో నేను బుక్కిపోతాను బాబాయ్. భగవంతుడా, ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని 4 కొబ్బరికాయలు కొడుతున్నాను. అయినా నీకు దయ రాలేదు. ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను. అయినా నీకు కరుణ కలగలేదు. రంగా, పాండురంగా, నేను నేనేమడిగాను? మేడలు అడిగానా? ఫారిన్ కారులు అడిగానా? ప్రమోషన్ అడిగాను? అవన్నీ అడగలేదు కదా. కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను. అది కూడా పవిత్రంగా, సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను. ఇచ్చావా? లేదు. చూపించావా? లేదు. సరే కాసుకో. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడనే నినాదాన్ని నిరూపిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గజగజలాడేలా, స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కార్డ్ ఆదిశేషుడు పాలసముద్రం అల్లకల్లోలమైపోయేలా, లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతంలో మంచంతా వేడికి కరిగిపోయేలా చెబుతున్నాను. పాండురంగా 2 నెలల్లోగా అందమైన, చురుకైన, సంస్కారవంతమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు. ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ. ఆ అమ్మాయి ముఖవర్చస్సు, ఆ చేతిలో పెట్టుకున్న బ్యాగు, చాలా ధీమాగా పడుతున్న అడుగు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది. ఆ నడకలో ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి ఇంకా పెళ్ళై ఉండదు. అనుమానం లేదు. వీళ్ళు ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు. జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు. అట్టే ఎవరు కావాలండి? మీరు మాత్రం కాదు. ఏమిటబ్బాయి, టైపిస్టు కాదు, క్యాషియరు కాదు. ఎవరై ఉంటారు? ఉప్మా చెప్పమా. ఓ, జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబోలు. తప్పకండి బాబు, తప్పకండి బాబు. ఇదేంటి బాబు, తప్పుకోమంటే మేలుకొస్తారు, కొంచెం తప్పుకోండి. ఈ రివర్స్ అటాక్ ఏమిటి? వరుడు కావలయును అందమైన నచుకైన తెలివైన 5 అడుగుల 6 అంగుళాల ఉద్యోగం చేసే అమ్మాయికి ఉద్యోగం చేసే అందమైన వరుడు కావలయు. అందమైన వరుడు. జీతం 900 అండి. గుడ్. డిఏ 50%. వెరీ గుడ్. హెచ్ఆర్ఏ 5%. వెరీ వెరీ గుడ్. హౌస్ లోన్ 25,000 వరకు ఇస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. 150 times 250 times ఫిక్స్డ్. ఇంకేం చెప్పద్దు. అదంతా సరే, కాకపోతే వద్దు, నాకేం చెప్పద్దు, చాలు. ప్లీజ్ నా మాట వినండి. చెప్పండి. నా ఉద్యోగం టెంపరీ. మై వైపు. ఏమండి,
ఏమండి పోయి నన్ను చిరాకు పెట్టకు. నా కోపం వస్తే డబ్బా కిరసనాలు పోసి ముట్టించేస్తాను. వెంకట్రావు గారా, ఎప్పుడు వచ్చారు? ఏమిటా నవ్వు? చాలాసేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి ఒక చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక్క నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేయకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ, మీకు పెళ్ళయిందిగా? నాయనా, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పొయ్యి కూడా ఇలాగే తగదా పెట్టేదయ్యా. కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చేయి. ఈ గాజులు 2 చేతులకి తొడిగాయి. వెంకట్రావు గారు, నేనేమన్నా ఆడదాం అనుకున్నారా గాజులు దొరుకుకోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా. చెప్తాను కదా. వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా. అందుకనే గాజులు ఇలా గలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుని అనలేదు కదండి, కుంటాను అంటున్నాను. ఏది మంచి ఉద్యోగం చేసే అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా విత్తి నా మనసు పాడు చేయకండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నాకే కాదు, ఈ వీధిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. 1 తారీఖు మీరు కవల పిల్లలని, ఇంటద్దే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీ డబ్బు రెడీగా ఉంచాను, పదండి. నీకో శుభవార్తయ్యా. ఏమిటండి అది? నీకు ఈ నెల నుంచి అద్దె ఓ 10 రూపాయలు పెంచానయ్యా. అద్దె పెంచడం శుభవార్త? నీకు కదయ్యా, నాకు. సరే, ఈ గాజులు నీ దగ్గర ఉంచుతావా? ఇదిగో వెంకటరావు గారు, పొయ్యి వెళ్ళకపోతే హోటల్లో తింటాను కానీ నేను గాజులు దొరుకును. పదండి. నానా వచ్చేసింది. ఏమిట్రా? Interview call from Shiv Shankar Enterprises, a private firm. శివశంకర్ అంటే ఆ టైపిస్ట్ కావాలని ప్రకటించారు అదే? అవును, అదే. అది అలా చెప్పు. ఇప్పుడు దొరికావురా నా కొడక. నా దగ్గర నీ వ్యధవేషాలు కుదవరా. నువ్వు అప్లికేషన్ పెట్టిన కంపెనీకే అదే ఉద్యోగానికి అలాంటి అప్లికేషన్ నేను కూడా పెట్టాను కనుక నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి ఉంటుంది. నా ఇంటర్వ్యూ కార్డు ఎక్కడ ఉందమ్మా? ఇచ్చారా? తీయరా బయటికి. ఇంట్లోనే పాలిటిక్స్ పెట్టేద్దాం అనుకున్నారా? నానా, ఇది చాలా అన్యాయం నానా. నేను అప్లై చేసిన ఉద్యోగానికే నువ్వు అప్లై చేస్తున్నావు, నేను వెళ్ళిన ఇంటర్వ్యూకే నువ్వు వస్తున్నావు. ఆఖరి నీకు నాకు ఉద్యోగం రాకుండా పోతోంది. నానా, ఈసారి నువ్వు మాని నానా. చేయి తప్పురా, తప్పు. నానా, ఇప్పటికే చాలా ముదిరిపోయాను. పెళ్లి చేసుకోకపోతే బతకలేను. బతకాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. మోహన్ గారు, మీరైనా చెప్పండి. వెంకట్రావు గారు, ఈసారికి మీ అబ్బాయికి ఉద్యోగం. అమ్మా, ఎక్కడైనా నాన్న అంటే ఒప్పుకుంటాను కానీ ఉద్యోగం విషయంలో మాత్రం నాన్న అంటే తప్పకుండా తప్పుకో అంటానయ్యా. ఒరే సుధా, తెల్లారితే మనకి ఇంటర్వ్యూ, చూసుకోవాల్సిన హోంవర్క్ చాలా ఉంది. నువ్వు పద. వస్తానయ్యా మోహన్, పదరా. ఇంకా తయారవడం ఎందుకు? నువ్వు పదరా. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఉద్యోగానికి పోటీ పడుతుంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగం చేసుకునే అమ్మాయి నాకెలా దొరుకుతుంది? పైపు తీసుకో. నీ పేరు మోహన్ బాబు కదూ? నీ వయసు 25 ఏళ్ళు కదూ? నీవు కెంపా కోలాలో పనిచేస్తున్నావు కదూ? నీ జీతం 1200 కదూ? నువ్వు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదూ? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్? సుందరమూర్తి నాకు ఫోన్ లో చెప్పాడులే. మీ పేరేమిటి సార్? చివరి ఏమిటి సార్? చిన్న సౌండ్ ఇచ్చారు. అది మా గురువు గారి బిరుదు. చైనాలో సన్మానం చేసినప్పుడు ఇచ్చారు. సరిగ్గా పట్టుకోమంటే
ఓటేయండి. మంచి మనసులో సార్. అవును. వేయండి. రేపు సాయంత్రం 5:05 హెచ్ఎంటి వాచ్ ఫ్యాక్టరీ ఎదురుగా నిలబడితే 5:35 ఆఫీసులోంచి ఎర్ర చీర కట్టుకున్న అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య అని అర్థము. అంటే నువ్వు కోరుకున్న భార్యే నీకు దొరుకుతుంది. ఇదే మా ఆశీర్వాదము. ఓ అందు గురువులు, నిషామిత్రులు, మద్యపాన మహాపండితులు అయిన శ్రీ శ్రీ పానకాలు గారికి ఇవే నా సారాభివందనం. నా ప్రియశిష్యుడు అప్పారావుకి ఇవే నా బ్రాండ్ దీవెనలు. రే కొరకొంక, ఇటా ఇటా నీకు తెలియదేటుంది గురువు గారు. మందెప్పుడు ఒకటే దారి ప్రభుత్వ సరాయి దుకాణానికి జై. అందుకేరా నీకు నాకు విస్కీకి సారా దుకాణానికి కూడా తేడా ఉంది. ఈ తేడా ఎంతకాలం లేండి. నేను ఇస్కీకి ఎదగొచ్చు, మీరు సారాకి జారచ్చు. అరే నేను ఎదగనుకున్నా, నువ్వు సచ్చిన నేను సారా దిగజారనరా. అంటే ఏంటంటే అక్కడికి ఇస్కీ తాగేవాళ్ళు ఈరుళ్ళును, సారా తాగేవాళ్ళు సన్నాసులు. ఏంటంటే ఎప్పటికీ ఒప్పుకోనండి. అయితే ఇద్దరు గొప్పలను అవ్వాలి, లేకపోతే ఇద్దరు సన్నాసులు అవ్వాలి. ఎప్పటికీ కాదురా, నేనే గొప్ప ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటానండి. అటు నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రం సత్యం ఒప్పుకోనండి. సరే చూద్దాం చూసుకుందాం లేండి. నీ సంగతి మనకు. ఏమండి చీపురండి. అవును, డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనా? ఏమండి తమాషాగా ఉందా? డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే? ఏమండి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పండి. ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు. జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10 అవునా కాదా చెప్పండి. అవును అవును అవును, కానీ డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదండి. ఏమండి ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అని నా మీద ఒట్టేసి చెప్పండి. ఆ చెయ్యి కాదు, ఈ చెయ్యి. నీ తోడుగా ఆకాశం తోడుగా, భూదేవి తోడుగా, పంచభూతాల తోడుగా, సప్త సముద్రాల తోడుగా, ఎదురింటి వెనకింటి ఇరుగు పొరుగిళ్ల వారి తోడుగా, నిశ్చయముగా ఇది సత్యము, ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నిజంగా నమ్మకం కుదిరిందండి. వస్తాను. మీదే ఆలస్యం. అవును, నాకు ఒక చిన్న సందేహం. మీ ఇంటిని మీరే దొరుకుంటారా? ఏ మీరు దులి పెడతారా? చెప్పారు గారే. శ్రీరాములు గారికి జై 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 జై. బాగానే దొరుకుతున్నారే. అసలు డాక్టర్ శ్రీరాములు గారు నేను ఇల్లు దొరకడం పోటీల్లో ఎప్పుడు ఫస్టే. దొలిపింది చాలు గాని ఇక మీరు బయటకు వెళ్ళండి. ఫ్రీగా దొరుకుతారంటే మొహమాట పడతారేమిటండి? పూర్తిగా దొరిపించుకోండి. పైగా నేను ఇంటికి పోయి చేసేదేం లేదు. అందులోనూ ఈలోగా ఆయన వచ్చేస్తారు కదా. ఆయనెవరు? అదే డాక్టర్ శ్రీరాములు గారు. ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. హలో, అబ్బా ఏమండి, మీరు ఇంకా టిఫన్ లేదని తెలుసుంటే ఇంకా ఆలస్యంగా వచ్చి ఉండేవాడిని. బైది బై డాక్టర్ శ్రీరాములు గారు ఇదేనండి? ఇదేనండి. ఇదేనండి? అవునండి, డాక్టర్ శ్రీరాములు గారు మీకోసం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రండి. వద్దులేండి, ఆయన రెస్ట్ తీసుకునివ్వండి. అసలే ఆయన బీపీ ఎక్కువ. మళ్ళీ అమ్మమ్మ అలా అంటే ఎలా? శ్రీరాములు గారు బెంగ పెట్టుకుంటారు. రండి. వద్దండి, ఆయన నన్ను చూస్తే ఆనందం తట్టుకోలేదు. మళ్ళీ కలుస్తాను. అమ్మా అది కుదరదండి. మిమ్మల్ని వదిలేస్తే ఆయన నా మీద చాలా కోపడతారు. రండి, రావాలి మరి. కూర్చోండి. మీకు మరీ మొహవాటం. ఇప్పుడు చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా, జ్యూసా, మజ్జిగా? వద్దండి, వదిలేస్తే పారిపోతాను. అది మాత్రం కుదరదు. ఉండండి, నేను వెళ్ళి శ్రీరాములు గారిని పిలుస్తాను. ఇదేదో రివర్స్ అటాక్ లో ఉంది. చూడండి, పారిపోకూడదు. తప్పకుండా. ఇదేదో గొప్ప అటాక్ లో ఉంది.
ఏ రౌడీ నా కొడుకును పిలిచుంటుంది నన్ను చితకబాదడానికి. ఉండు, ఇక్కడెక్కడైనా ఉండడం చూద్దాం. రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, త్వరగా వచ్చేసింది. 4 చాక్లెట్ ఇస్తాం, వచ్చేసింది. ఇతరేనమ్మా నువ్వు చెప్పిన పిచ్చివాడు. అవును డాక్టర్ గారు. ఇంజక్షన్ ఇస్తే చాలు, పిచ్చి కాస్త ఫాట్ పడిపోతుంది. డాక్టర్ గారు మీరేం ఆగద్దు, ఇంజక్షన్ చేయండి. ఫట్ ఫట్ పడి ఇంజక్షన్ ఇస్తాను. చేయండి. ప్లీజ్ బాబు, నేను ఇంజక్షన్ చేసి చాలా రోజులు అయింది. చూడు, నా నీడిల్ విరిగిపోయింది. పక్క ఇంట్లో పశువులు డాక్టర్ ఉన్నారు, అతను ఇచ్చిన నీడిల్ ఇది. ప్లీజ్ ఒక్క ఇంజక్షన్, ఒక ఇంజక్షన్ ప్లీజ్. పట్టుకుమా పట్టుకుమా, వద్దు చెప్పకుండా ఒకే ఒక ఇంజక్షన్. దండం పెడతాను ప్లీజ్. పట్టుకుమా పట్టుకుమా. పారిపోయాడు చూసావమ్మా. సరే నువ్వు వేసుకో. అందరూ పారిపోయారే. సరే నేను ట్రై చేస్తాను. ఆకుపచ్చ చీరగట్టి శిలకో శిలకు, ఆ గిలక బావి కాడ నువ్వు శిలకో శిలకు, అవ్వలక పోసుకున్నావే శిలకో శిలకు, నీ వయ్యారం ఎన్నెట్లో శిలకో శిలకు. ఆపు ఆపు ఆపు. ప్రేమించడం ఎలాగో చెప్పంటే పాటలు పాడతావేంటి ప్రేమరావు? పాటలు పాడడం కూడా ప్రేమించడంలో పార్టీనండి. ఓహో, అది తర్వాత నేర్చుకుంటాను. ముందు ప్రేమించడం ఎలాగో చెప్పేసి. అయితే సరిగ్గా వినండి. ఒక అమ్మాయి ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్దామండి, ఆమెను ప్రేమించేయడం అండి. అంతేనండి. అది నాకు తెలుసు, కానీ లవ్ అటాక్ ఎలా ఇవ్వాలో అది చెప్పు. కాదు చూపించు, అప్పుడు కానీ నాకు అర్థం కాదు. ఓహో, చూపించేయాలంటారా? సరే అయితే నాతో రండి. నా లేటెస్ట్ లవర్ దెబ్బరొట్టెలు సుబ్బలక్ష్మి గారికి వెళ్దాం. నేను రెచ్చిపోయి ప్రేమించేస్తాను. బాగా చూడండి. ఇక్కడ కాదు, అక్కడ. వివరంగా రాసుకోండి. అంతే, ఫినిష్. రెడీ? రెడీ. ఏట్రో ఈ మధ్య వరకు వ్యవహారం ఏటి గోడని కథలు చేయడం నేర్చుకున్నావు ఏంటి? అదే నిన్ను ఇవాళ రెచ్చిపోయి ప్రేమించేస్తాను. రాయ. అలాగే నీ కాదన్నా ప్రేమించుక. ఆహా, ఎంత ముద్దొస్తున్నావే శిలక. ఎండిపోయిన పొగాకాడ లాంటి నీ పెదాలు, పండిపోయిన రావ్యాకులు లాంటి నీ చెక్కిళ్ళు, ఉబ్బిపోయిన బూరెల్లాంటి నీ బుగ్గలు, తవ్వలాంటి నీ మెడ, చెరుగొట్టు లాంటి నీ జడ. జవాసి నీ యవ్వ. నువ్వేనా గుబ్బ? ఓకే. నిన్ను జర రెచ్చిపోయి ప్రేమించేస్తానే. ఎంత ముద్దుస్తున్నవి శిలక. ఎండిపోయిన పొగాకు లాంటి నీ పెదాలు, పట్టిపోయిన రాజాకు లాంటి నీ చెక్కిళ్ళు, ఉబ్బిపోయిన పూరెల్లాంటి నీ బుగ్గలు, ఓహో తొప్పలా నీ మెడ, జర్రుగుట్టులా నీ జడ. నీ యవ్వ రవే నా నువ్వ. ఈ సంగతి మా గురువు గారు చెప్పలేదే. ఒక్కాడిది కుట్టేసింది. మీ అందరికి ఇలా ఒకేసారి ఇంటర్వ్యూ ఎందుకు పెట్టానో అనే సందేహంగా ఉంది కదా. ఇదో కొత్త రకం పద్ధతి. అదేమిటంటే అదే ఏమీ లేదు, టైం కలిసి వస్తుందని. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఎందుకు ప్రేమించారు? గుడ్. ఎందుకు ప్రేమించారో చెప్పండి. అబ్బాయి ఊరికే ప్రేమించానండి. ఎవరిని ప్రేమించారు? ప్రేమించడానికి ఆడవాళ్ళు అయితే బాగుంటుందని మా ఆవిడ్ని ప్రేమించానండి. మీ ఆవిడ్నే ఎందుకు ప్రేమించారు? మీ ఆవిడ్ని ప్రేమిస్తే మీరు ఊరుకుంటారండి? బాగుండదండి, అందుకేనండి. పొయ్యి వెలుగమ్మా తల్లి, నా బంగారు తల్లి. చిచ్చి ఇదిగో అక్కి పుల్లకిసేస్తున్నా. వెలగాలి వెలగాలి. మంత్రం మంత్రం. ఇప్పుడు పేజీ పెట్టకూడదు. పొయ్యి కూడా ఓవర్ యాక్షన్ చేసింది. పెళ్లి చేసుకుంటేనే కానీ ప్రిస్టేజ్ రావడం లేదు. ప్రిస్టేజ్
వెంకట్రావు గారు ఇదేనండి? నేనురా మోహన్ బాబుని. మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెంట పట్టావు, అందరూ నీ చిత్తకపోతారు, నేనేమో పారిపోయాను. నీకు గుర్తొచ్చిందా? అప్పుడు నిన్ను కుక్క కరిచింది. అయితే చివరికి ఇలా సెటిల్ అయిపోయావు అనమాట. ఓన్లేరా నువ్వేనాయి కనీసం 4 ఇళ్లలో వంట పని చేసుకుని బ్రతుకుతున్నావు. ఇట్స్ గుడ్. నేను వంట పని చేయడం ఏంట్రా? ఈ క్రెడిట్ ఇదిగో ఎల్డీసీగా పనిచేస్తున్నాను, నా వంట పని నేనే చేసుకుంటున్నాను. అదే మీ ఆవిడ కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ గాడ్, అసలు పెళ్ళే కందే కోపం ఎలా వస్తుంది, పుట్టింటికి ఎలా వెళుతుందిరా? అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కొంపదీసి నీకు కానీ పెళ్ళి అయిపోయిందా? ఏడాది క్రితమే అయిపోయింది. ద్రోహి, నన్ను ఎందుకు పిలవలేదురా? అవును, ఇలా హఠాత్తుగా అటాక్ ఇచ్చేవంటి? ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. బైది బై, మేము మీ పక్క పోర్షన్ లోకి అద్దెకి వస్తున్నాం. మా ఆవిడేమో సాయంకాలం బస్సులో వస్తుంది. వెరీ గుడ్. ఏమైందిరా? ఏదో కూర మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది. కూర? నిజమేరు, ఏ మహాతల్లు పొయ్యి మీద కూరేసి పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతోనో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. కూర మాడిపోక ఏం చేస్తుంది? అందుకే ఈ ఆడలందరినీ ఉద్యోగం చెయ్యాలి అంట. ఏమిట్రా? అది నా కూర. బంగారు నా టొక్కాయి కిలో 3 రూపాయలు పెట్టుకున్నాను, అగ్గి బుక్కి బుక్కి అయిపోయాయి. పర్వాలేదు లేరా, రాత్రికి పాలు పోసిన బీరకాయ కూర చేయిస్తాలే. బాబుగారు, బాబుగారు, బాబుగారు పాలండి. ఇదిగో పాలు లీటర్ పోయి త్వరగా, నిద్ర వస్తుంది. ఇందులోనే పోయమంటారేంటే? ఇందులోనే పోయి. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఇందులోనే పోయిరా అంటే త్వరగా పోయి. నీ ఇష్టం. పోయి. ఇదేంట్రా పాలు బుట్టలో పోసావు? ఏముందండి, బుట్టలో పాలు పోస్తే అంతేండి. మరి ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు, అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి, ఈ తిప్పలు తప్పుతాయి. పొద్దున్నే నిద్ర లేపి మరీ అవమానిస్తావా? నీ పని చెప్తాను చూడు, రేపటి నుంచి లీటర్ బదులు 1/2 లీటరే పాలు పుచ్చుకుంటాను. అవునా విద్రోహి? ఏంటో పొద్దున్నే బా. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదండి. నీకేమన్నా మతిపోయిందా? ఆయన పిచ్చివాడంటావేమిటి? అవునే, నీకు తెలీదు. చాలే ఊరుకో, ఆయన చాలా మంచి మనిషి, నా కన్నయ్య లాంటి వారు. ముందు నువ్వు లోపల పదా. ఇదేమిట్రా నిన్ను పిచ్చివాడంటుందేమిటి? అదో పెద్ద విషాదం కాదు. అసలు ఏం జరిగిందంటే, మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేశారనమాట. ఆయన నిన్ను నిజంగానే ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మయ్యా, ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుంది అనుకోలేదండి. ఆ తులసి బాబ్జీ మన ఇద్దరికి స్నేహితులు కాకపోతే నేను ఎక్కడ కనిపించినా మీరు కివ్వున కేకబడి పిచ్చివాడు అని అరుస్తూ అదో పెద్ద తలనొప్పిగా అదో విధంగా ఉండేది. హ్యాపీగా ఉందండి. అది సరే గాని ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు, చెప్పండి. చెబుతా మీరు అలాగే ఉండండి, స్టడీగా. చూడండి, సారీ అదేనండి. ఓ సారీ. మీకు చెబుదామని పేపర్లో రాసి పెట్టా, ఆ విషయం అసలే మర్చిపోయాను. ఉండండి. సారీ జయ్ గారు, చెమటకి పేపర్ అంతా తడిచిపోయి అక్షరాలు చెరిగిపోయి. ఏమండి జయ్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, అదేగా మీరు రాసింది? ఏమిటండి పేపర్లో ఉన్నదంతా మీరు ఎలా చెప్పగలిగారు? ఓహో, దొంగతనంగా నా జేబులో నుంచి తీసి చదివారా? కాదండి. మరి మీ సమాధానం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఆగండి, ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటండి, ఏదైనా పారేసుకున్నారా? అది కదండి, మనం ప్రేమించేసుకున్నాం కదా, పాట కదండి. పాటే కదా, నిజంగానే ఉద్యోగం మానేశాను, మేమీ దొట్టు. రాయుడు, ఇది ఎంత పని చేసిందిరా బాబు. చేయా, ఇది మోసపు టాక్, చిటికి టాక్. నాకు కుదరదు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నాకు ఉద్యోగం ఉందనా? కాదనుకో, అయినా నువ్వు ఉద్యోగం చేయాలి. మీకొచ్చే జీతంతో మనిద్దరం హాయిగా బ్రతకలేమంటారా? హాయిగా కాదు, అసలు బతకడమే కష్టం. ఎందుకని? నేను ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ఉద్యోగం చేయలేదు. 5 రూపాయలు కిలో ఉల్లిపాయలు 2.5 రూపాయలకే ఇవ్వరా బాబు అంటే చిప్ప
అంటాడు కిరాణా కొట్టువాడు. అయ్యా బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు, మూర పువ్వులు 20 పైసలకే ఇవ్వరా అంటే మళ్ళీ కనిపించు అంటాడు పూల కొట్టువాడు. బాబు, నా భార్యకు ఉద్యోగం లేదు, ఒకే టికెట్ మీద మా ఇద్దరిని సినిమాకు పంపించు అంటే వైకుంఠ ఏకాదశికో శివరాత్రికో కనిపించు అని మొహం మీద ఉమ్మేసి పంపిస్తాడు ఆ సినిమా థియేటర్ వాడు. అర్థమైందా జయ? ఏమిటండి ఇప్పుడేదో కొంప మునిగినట్టు మాట్లాడుతున్నారే? మునగడం కాదు, ఏట్లో పడి కొట్టుకుపోయింది. జయ, నాకు తలగడా దుప్పటి ఇచ్చేసి బయటెళ్ళి పడుకో. అదేమిటండి బయట పడుకోవడం ఏమిటి? అదంతే. కిరాణా కొట్టువాణ్ణి, పూలమ్మేవాణ్ణి, సినిమా థియేటర్ వాడిని అడుగుతాను గాని పరడబ్బాలమ్మే పలవాణ్ణి మాత్రం కాళ్ళు పట్టుకోలేదు. నాకు దుండు దుప్పటి ఇచ్చేసి బయటికి వెళ్తాను. అవునండి, ఇవాళ మన తొలి రాత్రి. అయ్యో, తొలి రాత్రి లేదు, మలి రాత్రి లేదు, నా పాలిట కాళరాత్రి. జయ, దగ్గరకు రాకు. ఇదిగో చెబుతున్నాను, మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసేంత వరకు మనకు ఉత్తరాత్రులే, అంతవరకు మనకు తొలి రాత్రులే ఉండవు. వస్తాను. గుడ్ నైట్. కాదు, వెరీ 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 బ్యాడ్ నైట్. ఏమిటండి ఆ కేకలు? ఏమైంది? ఏమిటిది? బ్రష్. ఇదేమిటి? పేస్ట్. అది నాకు తెలుసు. ఇది ఎంత పొడుగుంటే అంత పేస్ట్ వేసేవిడివేనా? మరి జయ, ఇంతకు ముందు నా ఒక్కడి జీతం మీద నేను ఒక్కడినే బ్రతికేవాడిని, అందుకని ఫుల్గా వేసుకునేవాడిని. ఇప్పుడు మనం ఇద్దరం బ్రతకాలి కదా, అందుకే సగం పేస్టే వేసుకోవాలి. ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. జయ, జయ, అబ్బబ్బా, ఏమిటి చెప్పండి? కాఫీలో పంచదార, ఎంత దుస్సాహసం! ఏమిటి, కాఫీలో పంచదార తక్కువ వేశానా? సారీ అండి, ఈసారి కరెక్ట్ గా. అగు! ఎంత ధైర్యం! రేపటి నుంచి కాఫీలో పంచదార తక్కువే. చి అసలు వేని వేకు. ఎందుకో తెలుసా? నీకు ఉద్యోగం లేదు. జై బజరంగ బలి. ఇదిగో ఆ ముక్కతోనే నెలంతా నీ బట్టలు ఉతుక్కో. చల్లేదనుకో, మాసిపోయిన బట్టలు ఇస్త్రీ చేసుకుని కట్టేసుకో. తప్పదు మరి, ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. అయ్యో అయ్యో, ఓ నాయనో, కొంపరాలిపోయారా బాబు. జయ జయ, ఏమండి మారిపోయారా? నేను మారిపోలేదు, నువ్వు దూరంగా ఉండు. దగ్గరికి వస్తే పారిపోతాను. మన 1 గంట వరకు ఫ్యాన్. ఎందుకండి? ఎందుకేమిటి? నీకు ఉద్యోగం లేదు. పేపర్ బాబు, రేపటి నుంచి పేపర్ ఎక్కువ. దీన్ని సంవత్సరం చదువుకుంటాను. ఎందుకంటే నీకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిపో. ఏమండి, తులసి బాబ్జీ సాయంత్రం సినిమాకి వెళ్తున్నారట, మనము వెళదామా? సినిమాక మనంతరమా? ఏ వెళ్ళకూడదా? ఉద్యోగం లేని వాళ్ళంతా సినిమాలు చూడడం మానేశారా? ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే ఓకే ఓకే. జయ, ఈ క్యూలోకి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. అదిగో ఆ క్యూలోకి వెళ్ళి నిలబడితే బయటకు వస్తానో రానో అన్న సంగతి నీకు తెలియదు, నాకు తెలియదు, వాడికి తెలియదు. ఏది ఏమైనా అదే క్యూలోకి వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఎందుకంటే నీకు తెలుసు. ఇదిగో పట్టుకో, జాగ్రత్త. నీ మాంగళ్యం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించు. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. జై బజరంగ బలి. అయ్యో అయ్యో, ఏమండి? అయ్యో, ఏమిటండి ఇది? మీరే? నేనే. ఎవరికో ఎవరు మళ్ళీ లేనట్టుగా ఉంది. చెరొకటి లాక్కెళ్ళిపోయారు. అయ్యయ్యో. జయ, ఇంతకు ముందు నా షర్టు కాస్త నలిగిపోతే విపరీతంగా బాధపడిపోయావండి. ఇప్పుడు 2 చేతులు లాక్కెళ్ళిపోయినా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగం లేదుగా. కర్మ. పదండి పదండి. అబ్బా, మెల్లగా. ఏమండి, చెప్పు. మీరు ఆ రౌడీలే చితక బాధిస్తుంటే నేనెంత గర్వంగా ఫీల్ అయ్యానో తెలుసా? పైకింత సరదాగా కనిపిస్తారు గాని అమ్మో చాలా గట్టివారే. ఇప్పుడేం చూసావు? చిన్నప్పుడు ఇంకా చాలా గట్టిగా ఫైట్ చేసేవాడిని. అసలు వాళ్ళని కొట్టడానికి 4 నిమిషాలు ఎందుకు? 2 నిమిషాలు చాలు.
కాకపోతే నీకు ఉద్యోగం లేదని బెంగతో కాస్త నీరసంగా ఉన్నాను గాని లేకపోతే సర్లేండి, మాట్లాడితే ఇదొకటి. ఏమండి? విప్పించింది ఏమిటండి? భుజమే చేస్తామంటే మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటిది? ఇక్కడ కాదు, ఇంకెక్కడ? గదిలో చెప్తాను. అమ్మ దొంగ, నీ అటాక్ నా దగ్గర సాగవు. నేను వెళ్ళిపోతున్నా. నేనివ్వను. ఏమిటిది? నేనివ్వను. ఇది ఎక్కడ సరసం? అమ్మయ్యా, ఇది సరసం అని అర్థమైపోయింది. సంతోషం. ఇస్తాను గాని ఓ చిన్న షరతు. ఏమిటిది? మరి ఈ సబ్బుతో బట్టలు ఉతుక్కుంటావా? ఛీ, కాదండి, నీ వీపు రుద్దుతా. అమ్మా, ఇదే అని ప్లాను. ఆ విధంగా దొంగ అటాక్ ఇద్దాం అనుకున్నావా? నేను ఒప్పుకోను, నాకు కుదరదు. నా సొప్పు నాకు ఇచ్చా. అది కాదండి, ఒక్కసారి అలా 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 రుద్దేస్తా, అంతే. ఆ, సరే, థాంక్స్ అండి. ఏమండి? ఏమిటండి? మీ వీపు చాలా అందంగా ఉందండి. ఇప్పుడు ఏం చూసావు? చిన్నప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేదట. బాగా రుద్దేసుకో. ఏమండి, మీ వీపు ఇలా రుద్దుతుంటే మీకెలా ఉంది? బాగుంది. నీకెలా ఉంది? చాలా బాగుంది. చూసావా, భర్త విపృద్ధంలో భార్యకుండే ఆనందం, ఈ ఆనందం రోజు నీకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు ఉద్యోగం లేదుగా. ఉద్యోగం లేకపోతే ఏమిటట? అయ్యో నా వల్ల కాదు. అయ్యో అయ్యో నా వల్ల కాదు. చాలా కష్టం. అమ్ముతంగా ఇదని ప్లాను. అయ్యో నా వల్ల కదా బాబు. కర్మ.